ఈ గత 2 సంవత్సరాల నుంచి మాకు అసలు నిద్ర లేదన్న. మేము లాస్ట్ టైం నాకు తెలిసినప్పుడు మా భార్య ప్రెగ్నెంట్ 9 మంత్స్ ప్రెగ్నెంట్. అప్పటి నుంచి మాకు అసలు సరిగా నిద్ర పట్టట్లేదు. అప్పుడు కూడా సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, ఇప్పుడు కాదు సార్, మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్నాం సార్ అంటే, లేదు మీరు ఇక్కడ ఉంటారా, బయటికి వెళ్ళిపోతారా, లేదని మీ ఇల్లు కూల్ చేస్తాము సార్. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని చెప్పినా కూడా మమ్మల్ని ఒక రూమ్లలో తాళం వేసేసి మా వైఫ్ని బయటికి రాకుండా చేసి మీరు లోపలనే ఉండండి, లేదు ఇక్కడ మూసి పేరు మీద మీ ఇల్లు కూల కొట్టేస్తామని చెప్పి అన్నారు సార్. అప్పుడు సుధీర్ అన్న మా దగ్గరికి వచ్చి మాకు భరోసా ఇచ్చిండు, మమ్మల్ని ఆదుకుంటా అని చెప్పిండు అన్న. మాటలు వస్తున్నావు ఆ రోజు చెప్పిన అన్న, నాకు నా భార్య ప్రెగ్నెంట్ ఉంది అన్న, నేను అన్ని అనుమతులతో నా ఇల్లు కట్టుకున్నా, నాకు పర్మిషన్ ఇచ్చారు, నాకు కేసీఆర్ కిట్ ఇచ్చారు, నా కొడుకుకి నాకు పట్ట భూములు ఇచ్చిండు అన్నాడు. కాలు మొక్కుతామంటే నన్ను మెడలు బట్టి బయటికి నెట్టేసినారు. నువ్వు రావద్దు, నిన్ను ఇల్లు కూల కొట్టేస్తారు, నువ్వు డబల్ బెడ్రూమ్ తీసుకుంటావా లేదా అని అడిగారు సార్. నా కొడుకు ప్రెగ్నెంట్ ఉంది, 9 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంటే నేను భయపడి నా వైఫ్ని ఒక ఇంట్లో కిరాయికి పెట్టేసి వచ్చిన సార్. నేను ఆ రోజు నేను వద్దు అన్న కూడా నన్ను ఒక రూమ్లో తాళం వేసి నన్ను బయటికి రానియకుండా చేసి నన్ను భయపడి కిరాయికి తెచ్చుకున్నా. నేను నాకు ఏమి ఇచ్చింది అన్నకి, కాంగ్రెస్ కావాలంటే నాకు ఏమి ఇచ్చిందంటే నా ఇల్లు కూల కొడుతుందా, నా ఇల్లు కూల కొట్టి నువ్వు ఇక్కడ మూసి సుందరీకరణ చేసుకోమంటే గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ చేసుకోలేదా మూసి సుందరీకరణ? ఈ గవర్నమెంట్ వచ్చి నా ఇల్లు కూల కొడతా అంటుంది. ఎంత కూల కొడుతుంది అన్న? నేను పట్టాలు తెచ్చుకున్నా, నా కేసీఆర్ గవర్నమెంట్లో ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు, నాకు రిజిస్ట్రేషన్ చేసిర్రు, నాకు వాటర్ కనెక్షన్ ఇచ్చారు, అన్నీ తీసుకున్నాం. నేను రజకున్నా, నేను బీసీ సంఘం, నాకు కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాడు కేసీఆర్దే, ఫ్రీ కరెంట్ వస్తుంది నాకు. అది కూడా చెప్పిన, లేదు నువ్వు ఇక్కడ ఉంటావా లేదా నువ్వు అక్కడ డబల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతావా, నువ్వు 2 కాకపోతే నీ ఇల్లు కూల కొడతా అని చెప్పి నా వైఫ్ని రూమ్లో పనిచేసి తాళం వేసి నన్ను బయటికి ఆ రోజు గెంటడం చేసిరన్న. ఆ రోజు భయపడి నా భార్య 9 నెలల ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నేను ఎక్కడో వీరింట్లోకి వేరే ఇంటి వాళ్ళ కిరాయి ఇంట్లో పెట్టొచ్చి అప్పటికి కూడా చెప్తూనే ఉన్నాం, సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతారా లేదా అంటే నా మీద నా ఇల్లు అన్న తీసుకోండి, నా ప్రాణం అన్న తీసుకోండి అని ఆ రోజు నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నా. సుధీర్ అన్న గారు, మన తోట మహేష్ అన్న గారు, చందన్న గారు, విఠల్ రెడ్డి అన్న గారు, వీళ్ళందరూ మాకు ఎంతో భరోసా ఉండి మా వెనుక నిలబడి మా ఇల్లు పోకుండా కాపాడిరు. ఈ రోజు కూడా మీరు మా దగ్గరకు వచ్చి మా ఇల్లు పోకుండా కాపాడండి. మేము ఎప్పటికీ మా కొడుకులు